డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం వెంకటాయపాలెంలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆధ్వర్యంలో రాష్ట్ర వైసీపీ కాపు సంఘ ఆత్మీయ కలయిక కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథులుగా మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు, పేర్ని నాని, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, కాపు సామాజిక నాయకులు పాల్గొన్నారు. తోట త్రిమూర్తులు మాట్లాడుతూ అతిపెద్ద సామాజిక వర్గం కాపు సామాజిక వర్గం. ఈ కులం పోవాలని కొంతమంది మాట్లాడుతున్నారన్నారు. కార్పొరేషన్లు, ఎమ్మెల్యేలు, మంత్రుల పదవుల విషయంలో అన్ని కులాల ప్రాతిపాదికన చూసినప్పుడు మీటింగ్ జరిగితే తప్పేంటని తెలిపారు. బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ఆత్మీయ సమావేశం పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలన్నారు. రాష్ట్రంలో కాపులకు జరుగుతున్న అన్యాయానికి మేము అందరం ఉన్నామని భరోసా ఇస్తున్నామని చెప్పారు. కాపు కులానికి అన్యాయం జరిగితే వారికి భరోసా ఇవ్వడానికి ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. రాష్ట్రంలో నలుమూలలా కూడా ఈ సమావేశం తర్వాత పర్యటిస్తాం అని ప్రకటించారు. స్వతంత్ర గారు ఎవరు పెట్టారు? కాపు నేతలందరూ కూడా ఇక్కడ సమావేశంలో గడిచిన 2 సంవత్సరాలుగా కాపులకు జరుగుతున్నటువంటి నష్టాలు, కష్టాలు అన్నిటితో మాట్లాడుకుంటూ కేవలం ఒక కాపులకి జరిగేటువంటి కష్టాలని, నష్టాలని, బాధల్ని మాత్రమే కాకుండా జనం ఎక్కువగా ఉన్నటువంటి, సంఖ్యాబలంగా ఎక్కువగా ఉన్నటువంటి కాపుల కష్టాలే కాకుండా సంఖ్యాబలం తక్కువగా ఉండి గొంతు వినిపించలేనటువంటి సామాజిక వర్గాల యొక్క బాధల్ని, కష్టాలని కూడా మనమే వారి గొంతై మాట్లాడాలి, వారి బాధల్ని మనమే ఎత్తి చూపాలి, గొంతై మాట్లాడాలి అని చెప్పని ఈరోజు తీర్మానం చేయడం జరిగింది. ఎక్కడ టాస్క్ ఫోర్స్గా ఏర్పడి 3-4 టాస్క్ ఫోర్సులుగా ఏర్పడి ఎక్కడ ప్రభుత్వం చేత లేదా ఈ సమాజంలో పోలీసుల చేత అణచివేయబడుతున్నటువంటి సమస్యలు, ప్రతి సమస్యని కూడా అక్కడ నిలబడాలి, ఆ బాధ్యతలకు అండగా నిలబడాలి, బాధ్యతల గొంతై వినిపించాలి అని చెప్పని తీర్మానం చేయటం. అలాగే మరి ప్రత్యేకించి సమాజంలో అధిక సంఖ్యలో ఉన్నటువంటి కాపులు ఆర్థికంగా వెనుకబాటుతనం విపరీతంగా ఉంటుంది కాబట్టి చేతి వృత్తుల మీద, చిన్న చిన్న పనుల మీద, చిన్న చిన్న ఉద్యోగాల మీద మాత్రమే ఆధారపడి జీవనం సాగించేటువంటి కాపు కులంలో ఆర్థికంగా అంటే పేదరికంలోంచి బయటికి రావాలంటే పిల్లల చదువుల ద్వారా మాత్రమే కాపు కులంలో ఉన్నటువంటి కుటుంబాలు ఆర్థికంగా ముందుకొచ్చేటువంటి లేదా పేదరికం నుంచి బయటకు వచ్చేటువంటి ఏకైక మార్గం చదువే. కాబట్టి గడిచిన 2 ఏళ్లలో ఈ ప్రభుత్వం చదువుకి ఏమాత్రం కూడా సాయపడకుండా ఫీజు రీయింబర్స్మెంట్ పథకంలో ప్రభుత్వం కాలేజీలకి డబ్బులు చెల్లించకపోవడం వల్ల కాపులు విపరీతమైనటువంటి, పిల్లల చదువు విపరీతమైనటువంటి భారం అయ్యింది. కాబట్టి తక్షణమే ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలి. కాపులతో పాటుగా మిగతా పేదరికంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకి కూడా మేలు చేకూరేలాగా, కాలేజీల్లో ఫీజు చెల్లించేలాగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని చెప్పని, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటే కూడా ఎక్కువగా చేస్తాం కాపులకి అని చెప్పి సంవత్సరానికి 3,000 కోట్ల రూపాయలు కాపు నేస్తం కింద, అదే కాపులకి సంక్షేమానికి ఖర్చు పెడతామని చెప్పి 3 రూపాయలు కూడా ఈ 2 ఏళ్లలో ఖర్చు పెట్టకపోవటం, కాపుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించి దేనికైనా పవన్ కళ్యాణ్ గారిని చూపించి పవన్ కళ్యాణ్ గారిని బొమ్మతో ఆటాడిద్దామని కూటమి ప్రభుత్వం
తప్పుడు ఆలోచన చేస్తుంది. కేవలం పవన్ కళ్యాణ్ గారికి పదవి ఇచ్చినంత మాత్రాన ఆయనకి చుట్టూ